నేడు కర్నూలు జిల్లా ఆస్పరిలో చంద్రబాబు పర్యటన. పీహెచ్సీలో సంజీవని పథకాన్ని ప్రారంభించనున్న సీఎం. అనంతరం టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనున్న ముఖ్యమంత్రి. శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం కురుమలలో దారుణం. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు. టీచర్ తీరుపై ఆగ్రహంతో పాఠశాలను ముట్టడించిన స్టూడెంట్స్, తల్లిదండ్రులు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్కూల్కు వెళ్లి విచారణ చేపట్టిన పోలీసులు. జనగామ జిల్లా కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న టీడీఎస్ బియ్యం పట్టివేత. ధర్మకంచ పెద్దమోరి వద్ద పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు తమను చూసి పారిపోతున్న దుండగుల్ని వెంబడించి పట్టుకున్న అధికారులు. 20 క్వింటాళ్ల బియ్యంతో పాటు మోటార్ సైకిల్ స్వాధీనం. నేడు ఏపీకి వర్ష సూచన. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, కృష్ణా, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోడీ. కేంద్ర కేబినెట్ భేటీ తర్వాత రిలీజ్. పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన యువతకు థ్యాంక్స్ చెప్పిన పీఎం. రేపు కరీంనగర్కు అమిత్ షా. ప్రతిమా మెడికల్ కాలేజీలో జరిగే కార్యక్రమంలో పాల్గొనున్న కేంద్ర హోంమంత్రి. నీట్ వివాదంపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు నీట్పై చర్చ ఉండదన్న రాహుల్ గాంధీ. విద్యార్థులకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్. జాతీయ రాజకీయాల్లో మరోసారి కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్న దీదీ. జూలై 27న ఢిల్లీలో జరిగే నిరసనలో పాల్గొనున్న మమతా బెనర్జీ. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలోని యువత ఉద్యమానికి మద్దతు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో భారీ ప్రక్షాళన. 47 మంది అధికారులు తొలగింపు. పలువురిపై లీగల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నామన్న కేంద్రం. బంగ్లాదేశ్ అధ్యక్ష పదవికి మహమ్మద్ షహబుద్దీన్ రాజీనామా. గడువుకు 2 ఏళ్ల ముందే రిజైన్ చేయడంతో పలు అనుమానాలు. సర్కారుతో విభేదాలు, షేక్ హసీనాతో సంబంధాలే కారణమని ఆరోపణలు.